నమస్తే B9 న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పశువుల సంతలో సెప్టెంబర్ 16వ తారీఖున తాజుద్దీన్ అనే పశువుల వ్యాపారి పశువుల కొనుగోలు కోసం తన వెంట తెచ్చుకున్న 10,50,000 రూపాయలను తన వాహనంలో పెట్టి పశువుల వేలం మాట్లాడుకుని సుమారు 5 గంటల ప్రాంతంలో వచ్చి చూడగా తన వాహనంలో పెట్టిన 10,50,000 రూపాయలు కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు చాకచక్యంగా కేసును ఛేదించి నిందితుల నుండి 10,50,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇటు డబ్బులు తాజుద్దీన్ డ్రైవర్లే దొంగిలించడం విశేషం. అయితే వారి వద్ద నుండి 10,50,000 రూపాయలు రికవరీ చేస్తే రిమాండ్ కు వారిని తరలించినట్లు పోలీసులు తెలిపారు. తీసుకొని సూర్యాపేట సంతకు వస్తారు. సంతకు వచ్చినాక అడవిగా దిగిపోతారు. దిగిపోయి వ్యాపారం చేసుకుంటారు. ఆయన ఇంకో DCM వస్తుంది. ఏదైనా పశువుల బిజినెస్ చేసినాక పశువులు తీసుకుపోవడానికి DCM వస్తుంది. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే దేవేంద్ర అనుకుంటాడు బొలెరో వెహికల్లో పడుకుంటాడు. బాబా నా డబ్బులు ఉన్నాయి, ఎందుకు పడుకున్నావు, దిగిరా అంటాడు. ఆయన దిగిపోతాడు. తర్వాత చూసుకున్నాక 10.5 lakhs ఉండవు. దీని మీద అతను వాళ్ళని అడుగుతాడు, మీరే ఉన్నారు కదా, మీకే తెలుసు అని. అతను 16th 17th రోజు అడుగుతాడు. కానీ వాళ్ళు ఎలాంటి ఒప్పుకోరు. మనకి 18th రోజు కంప్లైంట్ ఇస్తాడు. మన వాళ్ళు అంటే అతనితో వచ్చిన వాళ్ళతో పాటుగా DCM డ్రైవర్ మీద మన వాళ్ళకు స్పెషల్ పార్టీ మన ఇన్స్పెక్టర్కు ID పార్టీ వాళ్ళకి డౌట్ వస్తుంది. అతన్ని విచారిస్తే అతడు కంప్లైంట్ చేస్తాడు. అతని పేరు జావేద్. అతని దగ్గర 8.5 లక్షలు దొరుకుతాయి. ఇంకో అతనికి 2 లక్షలు అతనికి మొత్తం 14 లక్షలు రికవర్ అయినాయి. దీనికి DCM డ్రైవర్ను అరెస్ట్ చేయడం, అదే DCM డ్రైవర్ జావేద్, ఇంకో అతనికి సపోర్ట్ చేసినప్పుడు హైతల్లి. ఈ కేసులో చాలా రాజశేఖర్, SI కుష్లం, హెడ్ కానిస్టేబుల్ కుష్లం, కర్ణాటక సైడ్ కానిస్టేబుల్ శివ మొదలు చాలా మంచి వర్క్ చేశారు. దీనికి SP గారు కూడా వాళ్ళని అభినందించారు. తగిన రివార్డు కూడా అందజేస్తూ ఉన్నారు.